హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే తిరుమల వ్లాగ్ అండి. బస్ ప్యాకేజ్ బుకింగ్ బెంగళూరు టు తిరుపతి. ప్యాకేజ్ ఎంత, ఎలా బుక్ చేసుకోవాలి, ప్యాకేజ్ ఇంక్లూడ్ ఏమేమి ఉంటాయి, దర్శనం టికెట్ ఎంతలో పంపిస్తారు అన్నీ అయితే మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మేమైతే బెంగళూరు టు తిరుపతి ప్యాకేజ్ అయితే బుక్ చేసుకొని అయితే వెళ్ళామండి. ఇప్పుడు మనకు 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకోవాలి అన్న 3 months ముందరే కదండి మనకు ఆన్లైన్లో వదిలేది. అది చాలా కష్టమైపోతుంది కదా, టికెట్స్ ఓపెన్ అయిన వెంటనే అయిపోతున్నాయి. అందుకనేసి మేమైతే బస్ ప్యాకేజ్ బుకింగ్ అయితే చేసుకొని బెంగళూరు టు తిరుమల అయితే వెళ్తున్నాము. బెంగళూరులో జయనగర 4th బ్లాక్లో మాకైతే బస్ పికప్ అండి. మేమైతే 8 o'clock అంతా స్టార్ట్ అయిపోయామండి ఇంటి దగ్గర నుంచి. మా బాబా అయితే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాడు. బస్సులో వెళ్తాన్నాం అనేసి మేము జయనగర వరకు అయితే వెళ్ళాలి కాబట్టి ఓలో అయితే బుక్ చేసుకొని వెళ్తూ ఉన్నాము. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉందండి. ఫైనల్గా మేమైతే జయనగర 4th బ్లాక్ అయితే చేరుకున్నాము. అక్కడికైతే బస్ అయితే వచ్చేసింది. ఇంకా మేమైతే బస్సులో ఎక్కేస్తున్నాము. ఇదైతే కరెంటు బస్ అండి. నైట్ 10 అయితే మనకు బెంగళూరు సిటీ అయితే దాటేసింది. 12:30 చిత్తూరుకి అయితే చేరుకుందండి. చిత్తూరులో ఒక చోట బస్సు ఆపి 1 గంట సేపు బస్కి అయితే ఛార్జింగ్ అయితే పెట్టేసుకున్నారు. ఇదో ఇక్కడైతే బస్సు ఆపేశారండి. టైం అయితే అప్పుడు 12:30 అయింది. మనకి బస్ ఛార్జింగ్ అయితే పెట్టేసుకున్నారు. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత ఒక 2:30 మనల్ని తిరుపతికి అయితే తీసుకొని వచ్చారండి. తిరుపతిలో ఒక హోటల్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. ఎన్ని ఫ్యామిలీస్ అయితే బస్సులో ఉంటాయో అన్ని ఫ్యామిలీస్కి ఒక్కొక్క రూమ్ అయితే ఇస్తారండి. అలానే అందరూ రూమ్స్ అయితే తీసుకుంటున్నారు. హోటల్ అయితే బాగుందండి, నీట్గానే ఉంది. గలీజ్గా అట్లా ఏం లేదు, నీట్గానే ఉందండి. కిందంతా హోటల్, పైన అయితే మనకు రూమ్స్ అయితే ఉన్నాయి. ఫైనల్గా మాకు కూడా రూమ్ అయితే ఇచ్చారు. కింద ఫ్లోర్లో అయితే అయిపోయాయి అనేసి పైన అయితే ఇచ్చారండి. రూమ్ అయితే నీట్గా ఉంది. ఫస్ట్ వాష్రూమ్ ఉంది, తర్వాత లగేజ్ స్టాండ్ అయితే ఉంది, అలానే బెడ్ అలా ఉందండి. మనకు బెడ్ మీద బెడ్షీట్లు, పిల్లోలు ఏమీ ఇవ్వలేదండి, పడుకుంటారు అనేసి. 1 hour మాత్రమే మనకు టైం అయితే ఇచ్చారు. 2:30 మేము అక్కడికైతే చేరుకున్నాము. 3:30 కిందకి వచ్చేసేయమన్నారు. స్నానాలు అవి చేసి రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయి డ్రెస్ కోడ్తో వచ్చేయమన్నారండి. రూమ్ అయితే బాగుందండి. వార్డ్రోబ్ కూడా ఒకటైతే ఇచ్చారు. 3:30 మేము కిందకు వచ్చేసామండి. ఇంకా మమ్మల్ని తిరుచానూరు అయితే తీసుకెళ్తున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారండి. ఇక్కడ 4 నుంచి 5 వరకు అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు కార్తీక మాసం అనేసి. 4 నుండి 5 వరకు అయితే మనకు దర్శనం అవైలబుల్లో ఉంది. మేమైతే తిరుచానూరుకి అయితే చేరుకున్నాము. ఇక్కడ 100 రూపీస్ దర్శనంలో అయితే మనల్ని వెళ్ళమన్నారండి. అది మాత్రం ప్యాకేజ్లోకి లేదు. దర్శనం టికెట్ అయితే మీరే తీసుకోవాలి అని చెప్పారు. అనేసి మేమే దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళామండి. దర్శనానికి మాకైతే 1 hour పట్టింది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మనల్ని అలిపిరి దగ్గరికి అయితే కరెంట్ బస్సులో బెంగళూరు బస్సులోనే తీసుకొని వచ్చారు. అలిపిరి దగ్గర మనల్ని అయితే బస్ చేంజ్ చేశారండి. అంత టికెట్స్ అన్నీ వాళ్ళే, ప్యాకేజ్లోకే మనకి. ఇంకా మేము అలిపిరి దగ్గర బస్ చెకింగ్ అయితే చేస్తారు కదండి, లగేజ్ చెకింగ్. అక్కడ చెకింగ్ అయితే జరుగుతూ ఉంది. మార్నింగ్ కాబట్టి మనకు జనాలు కూడా ఎవరూ లేనట్టే ఉన్నారు, ఖాళీగానే. ఇంకా పైకి అయితే వెళ్ళిపోయామండి మేము. మార్నింగ్ 6:30 పైకి అయితే చేరుకున్నాము. బస్సులో అయితే వెళ్తూ ఉన్నాము. మనల్ని బెంగళూరు బస్సు తిరుపతి వరకే డ్రాప్ చేస్తుందండి. తిరుపతి నుంచి ఇంకా తిరుమలకు సప్తగిరి ఎక్స్ప్రెస్ అయితే ఎక్కుతాం కదండి, అదైతే ఎక్కించారు మమ్మల్ని. మేమైతే పైకి వచ్చేసాము. పైకి వచ్చేసి ఇక్కడ శ్రీనివాస రెస్టారెంట్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. లంచ్ బ్రేక్ఫాస్ట్ అంతా ప్యాకేజ్లోకే అండి మనకి అనేసి మమ్మల్ని శ్రీనివాస రెస్టారెంట్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. టిఫిన్ అయితే పెట్టించారండి. పొంగల్, వడ, ఇడ్లీ అయితే. టిఫిన్ అయితే చాలా బాగుందండి. టిఫిన్ తినేసి 10 వరకు అయితే టైం ఇచ్చారు. షాపింగ్, వరాహస్వామి దర్శనం ఏమైనా చేసుకోవాలి అంటే అనేసి మాకు 10 వరకు అయితే టైం ఇచ్చారు. ఇంకా మేమైతే వరాహస్వామి దర్శనం అయితే చేసుకొని 10 వాళ్ళు చెప్పిన దగ్గరికి అయితే వెళ్ళాము. మా బాబు అయితే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాడండి, ఆడుకుంటూనే మార్నింగ్ కదా అండి, చలి కూడా ఎక్కువగానే ఉంది తిరుమలలో. బెంగళూరుతో పోల్చుకుంటే తిరుమలలో కొంచెం తక్కువగానే ఉందండి. తిరుపతిలో అయితే అసలు చలే లేదు మనకి, తిరుమలలో ఎక్కువగానే ఉందండి కొంచెము. ఇంకా అనేసి మేము వరాహస్వామి దర్శనానికి అయితే వెళ్ళాము. మా బాబు అసలు ఉండలేదండి, ఆడుకుంటూనే ఉన్నాడు. ఒక్క ఫోటో దిగుదాం రా అన్నా కూడా అసలు రావడం లేదు. సూపర్ ఎక్సైటెడ్గా ఆడుకుంటూనే ఉన్నాడు. ఇంకా అనేసి మేము వరాహస్వామి దర్శనం అయితే చేసుకున్నాము. మార్నింగ్ అయినా రష్ అయితే ఎక్కువగానే ఉందండి, కానీ క్యూ కూడా త్వరగానే వెళ్తూ ఉంది. మార్నింగ్ అయినా చల్లున్నా కూడా కోనేరు దగ్గర జనాలు అయితే చాలా మంది అయితే ఉన్నారు.
ఆ రోజు అదిగాక గురువారం కదా, గురువారం అండి. స్వామికి అయితే నేత్ర దర్శనము, నిజరూప దర్శనం అని అంటారు కదండి. ఆ రోజైతే నిజరూప దర్శనం అయితే మనకు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే ఇచ్చాడు. అనేసి మేము 10కి అంతా ఒక దగ్గర ఒక బస్ అంతా ఒక దగ్గర అయితే గ్యాదర్ అయ్యామండి. వాళ్ళు గైడెన్స్ అంతా ఇచ్చేసి 11కి అంతా మనల్ని దర్శనానికి అయితే పంపించేస్తారు. దర్శనానికి 11కి వెళ్ళేసి మేమైతే 3 o'clock అయితే అయిందండి బయటికి వచ్చేసరికి. ప్యాకేజ్ దర్శనము, ఆ రోజు ప్యాకేజ్ దర్శనం ఒక్కరే 5000 మెంబర్స్ అంటండి. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు 3 దగ్గర నుంచి 5000 మంది ప్యాకేజ్ దర్శనం అయితే వచ్చారంటండి. ఆ రోజు మాతోనే లాస్ట్ అండి ప్యాకేజ్ దర్శనం. ఇప్పుడు అవి తీసేశారంట బస్సులు అనేసి మేము సక్సెస్ఫుల్గా దర్శనం అయితే చేసుకున్నాము. మాకైతే లిటరల్లీ 4 hours అయితే పట్టింది దర్శనానికి. దర్శనం అయితే చేసుకొని బయటకైతే వచ్చేసి ఎదురుగా ఒత్తులు అయితే వెలిగించామండి. కొబ్బరికాయ కొట్టే దగ్గర కార్తీక మాసం కదా, చాలా ఫుల్గా ఉన్నారు, ఒత్తులు కూడా వెలిగిస్తారు కదా అండి. అనేసి మేమైతే ఒత్తులు అయితే వెలిగించాము. వెలిగించేసి 3:30కి అంతా మళ్ళీ శ్రీనివాస రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్ళాము. లంచ్ కూడా వాళ్ళే అండి, మనకు ప్యాకేజ్లోకే లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. లంచ్ కూడా బాగుందండి. ఇంకా లంచ్ తినేసి 4:30కి అంతా మేము దిగువ తిరుపతికి అయితే బయలుదేరాము. ఆఫ్టర్నూన్ అయినా కూడా మనకు తిరుమలలో ఎండే లేదండి, చల్లగానే ఉంది, చలిగానే ఉంది. బెంగళూరులో ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇంకా మేము 4:30కి అంతా కిందకైతే బయలుదేరేసాము సప్తగిరి ఎక్స్ప్రెస్లో. రిటర్న్ టికెట్స్ కూడా వాళ్ళే మనకు ప్యాకేజ్లోకే. కార్తీక మాసం అనో ఏమో చాలామంది అయితే జనాలు ఉన్నారు. దర్శనం కూడా మాకైతే బాగా అందిందండి. ప్యాకేజ్కి అయితే మాకు 2700 2700 అయితే పర్ హెడ్ అయితే తీసుకున్నారండి. మేము ఫైనల్గా కిందకైతే రీచ్ అయిపోయాము. మీరు కూడా ఎవరన్నా వెళ్ళాలి, ప్యాకేజ్ బుకింగ్ చేసుకొని వెళ్ళాలి అని అనుకుంటే ఒక 1 or 2 monthsలో మళ్ళీ అయితే మనకు ప్యాకేజ్ ఫెసిలిటీ అయితే అవైలబుల్లో ఉంటుందంటండి. మీరు కూడా కంపల్సరీ అయితే విజిట్ చేయండి. దర్శనం అయితే బాగా అందుతుందండి. ఈజీగా వెళ్ళేసి రావచ్చు, అన్నీ వాళ్ళే చూసుకుంటారు. మనకి ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్లో దిగువ తిరుపతిలో అయితే దింపేస్తారండి. అక్కడ నుంచి మళ్ళీ మనకి బస్ అయితే వీళ్ళ కర్ణాటక బస్ అయితే వస్తుందండి. తిరుపతి టు బెంగళూరు బస్ అయితే ఎక్కామండి మేము. నడకదారిన నడిచే వాళ్ళు కూడా ఏమి ఎక్కువ మంది అయితే లేరండి. చలిగా ఉందనడం వల్ల ఏమో తక్కువ మందే ఉన్నారు జనాలు అయితే. ఈ ప్యాకేజ్ బుకింగ్ వాళ్ళైతే చాలామంది ఉన్నారు. ఫ్రీ దర్శనం, సర్వదర్శనం కూడా తక్కువే ఉన్నారండి. ప్యాకేజ్ బుకింగే ఆ రోజు ఒక్కరోజు దర్శనం 5000 మంది అయితే ఉన్నారు. వ్యూ కూడా చూడడానికైతే చాలా బాగుందండి. మనము దిగువ తిరుపతికి వెళ్ళేటప్పుడు వ్యూ అయితే చూస్తాం కదా, చాలా అంటే చాలా బాగుంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. వ్యూ అయితే మనకు చాలా బాగుందండి. తిరుపతి వ్యూ పైనుంచి చూస్తుంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్లైఓవర్ అవన్నీ కట్టారు కదండి తిరుపతిలో. మేమైతే ఫ్లైఓవర్ నుంచి అయితే వస్తూ ఉన్నాము. ఇంకా మమ్మల్ని అక్కడ కర్ణాటక బస్ అయితే ఎక్కించారు. మళ్ళీ సేమ్ అండి, చిత్తూరులో అయితే ఆపేసి 1 hour ఛార్జింగ్ అయితే పెట్టుకున్నారండి బస్సుకి. 9:30కి అంతా టిన్ ఫ్యాక్టరీకి అయితే బస్సు వచ్చిందండి. ఎక్కడ పిక్ చేసుకున్నారో అక్కడైతే మళ్ళీ డ్రాప్ అయితే చేయరంట అండి. ట్విన్ ఫ్యాక్టరీ, మెజెస్టిక్ ఇవైతే డ్రాపింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సరే అనేసి మేము ట్విన్ ఫ్యాక్టరీలో దిగేసి మెట్రోకి అయితే వెళ్దాము అనేసి మెట్రోకి అయితే వెళ్ళామండి. మాకు ఇంటికి వచ్చేసరికి 11 o'clock అయితే అయింది నైట్.
మా బాబు అయితే చాలా హ్యాపీగా ఉన్నాడండి, ట్రైన్లో వెళ్దాము అనేసి. కానీ మేము మెట్రోకి అయితే వెళ్దాము అనేసి వెళ్తూ ఉన్నాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఏమన్నా ప్యాకేజ్లో డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్.